దేవుడు తన కనికరముతో మన ప్రార్థనలు అంగీకరించి మన ప్రార్థనలకు జవాబిచ్చారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేసి నేను కూటమి ముగిస్తాను. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5, 6 వచనాలు చదవండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశంను శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. చాలా అద్భుతంగా ఉంది కదండి మాట. బైబిల్ గ్రంథాన్ని చూడండి. దేవుడు నేను ఏలియాని పంపిస్తాను అన్నాడు. ఆల్రెడీ ఏలియా అప్పటికి సరిదారికి వెళ్ళాడు. నేను మరలా ఏలియాని పంపిస్తాను అన్నాడు. జాగ్రత్త గమనించాలి. మరి ఏలియాని పంటే మనిషిగా ఏలియా రాలేదు రెండోసారికి, కానీ ఏలియా ఆత్మ పనిచేస్తుంది. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే యోహాను రాసిన సువార్తలో మనం మొదటి అధ్యాయం చదివితే 14 నుంచి 17 వచనాలు, లూకా సువార్త మొదటి అధ్యాయం 14 నుంచి 17 చదివితే దాంట్లో యోహాను గురించి అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షరసమైనను అతనంటే యోహాన్ అతడు ప్రభు దృష్టి గొప్పవాడే ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భం మొదలుకొని పరిశుద్ధాత్మ పెట్టుకున్న వాడై ఇశ్రాయేలు అన్నిలను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము నడిపించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆశపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషం మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనెను. ఇక్కడ బైబిల్ గ్రంథం గమనించు. ఏలియా రాలేదు, దేవుడు అన్నాడు నేను ఏలియాని మళ్ళా పంపిస్తాను. ఏలియా రాలేదు, కానీ ఏలియా ఆత్మను పంపించాడు. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, క్రీస్తు మన మధ్య శరీరధారిగా లేడు, కానీ క్రీస్తు ఆత్మ మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదైతే క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నాడో ఆ ఆత్మను మనం కూడా కలిగి ఉంటేనే క్రైస్తవ్యంలో, దేవుడి రాజ్యంలో, భూమి మీద దేవునికి మహిమకరమైన వ్యక్తులుగా ఉండి అనేక జీవితాల్లో ప్రభు తట్టు తిప్పగలిగిన శక్తిని మనం పొందుకుంటున్నాం. క్రైస్తవుడు క్రీస్తు కలిగిన మనస్సు, క్రీస్తు కలిగిన ఆత్మ. ఆ ఆత్మ ఏంటి? జాగ్రత్త గమనించాలి. ఆత్మ ఏంటి? ఎక్కువగా తండ్రి ఇష్టానికి, తండ్రి చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చింది ఆత్మ. క్రీస్తు ఆత్మ ఎక్కువగా తండ్రి చిత్తానికి, తండ్రి ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చింది. బైబిల్లో మనం కూడా ఇప్పుడు ఏలియా ఆత్మ గురించి ఎలాగైతే మనం విన్నామో, ఎలాగైతే ఏలియా ఆత్మని యోహాను దేవుడు అనుగ్రహించి బైబిల్ గ్రంథంలో ఉంది, అతడు ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడే. యోహాను సక్సెస్ కారణం ఏంటంటే, యోహాను దేవుడు అంత బలంగా వాడుకోవడానికి కారణం ఏంటంటే అతనిలో పనిచేస్తుంది ఏలియా ఆత్మ. ఈరోజు క్రీస్తు ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మలో పనిచేస్తే తప్ప క్రీస్తు వలె ఉండటానికి అవదు. క్రీస్తు ప్రేమను తోటి వారికి చూపించలేము, క్రీస్తు సహనాన్ని మనం ఇతరుల పట్ల చూపించలేము, క్రీస్తు యొక్క పరిచయం మనం ఫలభరితంగా మనం చేయలేం. బైబిల్ అని చెప్తుంది, నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కోరేది ఏంటంటే నువ్వు ఏదో ఆత్మను కలిగి ఉండద్దు, ఏదో ఆత్మను కలిగి ఉంటే అవదు. ఎందుకు? ఏదో ఆత్మ కూడా ఉన్నాయి, అబద్ధపు ఆత్మ కూడా ఉంది. బైబిల్ గ్రంథంలో ఉంది, నేను వారిలో అబద్ధ ఆత్మను పెట్టేస్తాను. వద్దు వద్దు.
ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తుంది ఇంకా తండ్రి, అందుకే ఎలీషా ఏలియా కలిగిన ఆత్మలను నట్టింపు నాకు దయచేయమని అడిగాడు. ఏది దేవునికి మహిమ తెస్తుందో, ఏది ప్రజల్లోకి వెళ్ళి దేవుని కార్యం చేస్తుందో, ఆ ఆత్మ, ఆ మనసు, ఆ క్రియలు మనకు కావాలి. వేరొక ఆత్మ మనకొద్దు, వేరొక మనసు మనకొద్దు. గెహాజీతో కూడా దేవుడు ఎలీషా మాట్లాడినప్పుడు, నువ్వు వెళుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? జాగ్రత్త గమనించాలి. ఎందుకు? ఆయన ఏదైతే తునీకరించాడో తునీకరించాలి కదా. ఇవి ద్రాక్షరసము, లేక ఇప్పుడు అనేకమైన పంటలు అవి కూర్చుకోవడానికి, లేక మనం అవి సంపాదించుకోవడానికి, ద్రవ్యం సంపాదించుకోవడానికి సమయం ఇది కాదు కదా అని చెప్పి, నువ్వు ఇంత ఘాతకానికి పాల్పడ్డావు కనుక అక్కడ నయమాన్ని విడిచిపెట్టే కుష్టు నీకు వచ్చేస్తున్నాడు. వచ్చేస్తా చూసారా? వచ్చేస్తా. ఈ రోజు బైబిల్ని మనందరం నేర్చుకుందాం. ఏదో మన పూర్వీకులకు సంబంధించిన ఆత్మ, పూర్వీకులకు సంబంధించిన మనస్సు, పూర్వీకులకు సంబంధించిన పోలికలు, పూర్వీకులకు సంబంధించిన పరిస్థితులు కాదు. క్రీస్తు ఆత్మ, క్రీస్తు ప్రేమ, క్రీస్తు అభిషేకం, క్రీస్తు జ్ఞానం, క్రీస్తుని పోలి. మన పోలికంతా క్రీస్తుని పోలి. గుర్తుపెట్టుకోండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మీరు బైబిల్ గ్రంథం గమనిస్తే వారికి వేరే పోలికేం లేదు. మీకు అర్థందా? వారే సృష్టికర్త, వారికి వేరొకరు పోలిక ఎందుకు గాని. చూడండి బైబిల్లో హెబ్రూ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. హెబ్రూ గ్రంథం 7వ అధ్యాయం చేయండి. 15-16 వచనం చూడండి. మరియు శరీరసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నింపబడి మెల్కీసెదెకు పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున చూసారా, మెల్కీసెదెకును పోలిన వాడైన మరొక యాజకుడు వచ్చాడు, అతడు జీసస్. చూసారా, వారు తండ్రి కుమార, వారికి వేరొక పోలిక అక్కర్లేదు. వారే సృష్టికర్త, తండ్రి కుమార పరిశుద్ధమే లోకాన్ని సృష్టించారు మనుషులు. అలాంటి వారికి వేరొక, కానీ ఇక్కడ యాజకుడైన మెల్కీసెదెకు, బైబిల్ ప్రధాన యాజకుడిని మెల్కీసెదెకును పోలిన వాడే వేరొక యాజకుడు వచ్చినాడు. అందుకే కింద 17వ వచనం, నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడై ఉన్నావు. అహరోను పోలినవాడు కాదు, యెహోషువను పోలినవాడు కాదు, మరొక ప్రధాన యాజకుడిని పోలినవాడు కాదు, కానీ మెల్కీసెదెకును పోలినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంత దీనుడో, యేసు క్రీస్తు ప్రభు అంత దీనుడో ఆలోచించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని ఆత్మ మనలోని క్రీస్తు ఆత్మ, లేక ఏలియా ఆత్మ, లేక మరొక ప్రభు నామానికి మహిమ తెచ్చిన ఆత్మ పంచాడు. ఎంత గొప్పది! చేత గమనించండి. నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసి, క్రీస్తు ఆత్మతో కలిసి పనిచేయడం ఎంత గొప్ప విషయం అది. మీరు అలా దేవుని తట్టు మన జీవితంలో దేవుడు ఏలియాని పంపించిందే ఒక పర్పస్ మీద. మరి యోహానుకు దేవుడు అదే పర్పస్ నెరవేర్చబడాలంటే సేమ్ ఏలియా ఆత్మని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవా, నువ్వు క్రీస్తు ఏ మనస్సు కలిగి ఉన్నాడో, క్రీస్తు ఏ ఆత్మ కలిగి ఉన్నాడో, క్రీస్తు ఏ ప్రేమ కలిగి ఉన్నాడో, క్రీస్తు ఎలాంటి విధేయత కలిగి ఉన్నాడో, క్రీస్తు ఎలాంటి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడో, ఆ స్థితి నాకు ఇవ్వండి తండ్రి అని ప్రభువును ప్రార్థించుట మనకి మంచిది కదా. ఎందుకంటే మనం మన ఇష్టం వచ్చినట్టు, మన తలంపును బట్టి, మన ఊహను బట్టి, మన ఆలోచన బట్టి మనం వెళ్ళిపోతున్నాం కనుక ఫెయిల్యూర్స్ చూస్తున్నాం. క్రీస్తు తండ్రి చిత్తాన్ని బట్టి, తండ్రి ఇష్టాన్ని బట్టి, తండ్రికి అనుకూలతను బట్టి, తండ్రి సమస్తాన్ని బట్టి చేసాడు కనుక విజయంలో ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఈ రోజు బైబిల్ గ్రంథం దేవునికి వాక్యం చెప్తుంది, నాకు మీకు కూడా దేవా, ఒకవేళ కొన్ని సందర్భాల్లో మన ఆలోచన విధానం బట్టి, మన ఇష్టాన్ని బట్టి
మన తలంపుని బట్టి కొన్నిసార్లు మనం పొరపాటు చేస్తుంటామేమో. అందుచేత దేవా, నాకు యోహానుకు ఏలియా ఆత్మను పంపించి ఎలాగ అతను మంచి పరిచయం చేయడానికి అనుకూల పరిచయవో, నన్ను కూడా ఏదైతే ఆ రోజుల్లో మనం ఇప్పుడు కొత్త నూతన నిబంధన ప్రకారం అయితే క్రీస్తు ఆత్మ, ఎందుకంటే 3.5 సంవత్సరాలు చేసిన శక్తివంతంగా, బలంగా, అద్భుతంగా, త్యాగపూరికంగా, ప్రేమగా ప్రభువుకి మహిమ తెచ్చిన పరిచర్య, తండ్రికి ఇష్టమైన పరిచర్య చేసి తన జీవితాన్ని ముగించాడు. అలాంటి ఆత్మ, క్రీస్తు కలిగిన ఆత్మ నాకు ఇవ్వండి తండ్రి. ఆ క్రీస్తు కలిగిన మనస్సు నాకు ఇవ్వండి. నా మనసుతో నేను ఓడిపోతున్నాను. నా మనసుతో నేను కొన్నిసార్లు తప్పిపోతున్నాను. నా మనస్సు బలహీనమైపోతుంది. నా మనస్సు నిరాశ, నిస్పృహలకు లోనైపోతుంది. ఎందుకు? ప్రపంచ పరిస్థితులను చూసి, ప్రపంచ మనుషులను చూసి, ప్రపంచ ఆలోచనలు చూసి, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు చూసి నా మనస్సు నైనా బాధకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. కనుక తండ్రి, మీరు కృప చూపి నాకు క్రీస్తు ఆత్మను, క్రీస్తుకు ఏ ఆత్మ ఉందో ప్రైజ్ లార్డ్, నీవు నాకు అనుగ్రహించిన దాన్ని నేను శిష్యులకు ఇచ్చానంటాడు. నాకు అనుగ్రహించిన వారికి ఇచ్చానంటాడు. యోహాను సువార్త 17 వచ్చాడు. అలాగే దేవుడు మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభా, తండ్రి నీకు ఏ ఆత్మనిచ్చాడో, తండ్రి నేను ఏ రీతిలో ఉన్నాడో నేను అలా ఉండటానికి నీ కృప నాకు దయచేయి. ఎందుకంటే నేను అలా ఉండలేకపోతున్నాను. ఈ ప్రపంచ రీత్యా, మానవ రీత్యా నా జీవితంలో నేను నీ తట్టు ఆత్మలను ఆకర్షించే శక్తి నాకు కావాలి. అభిషేకం నాకు కావాలి. ఆ ప్రేమ నాకు కావాలి. మీరు గమనించండి, ఆయన 10 అడుగులు ఎత్తులో రాలేదు. గొప్ప అందగాడిగా అతన్ని కనిపించేటట్టు రాలేదు. ఆకర్షణీయంగా ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఉన్నట్టు మనం చూడం. వెరీ సింపుల్ అంగి. సేమ్ ఏలియా కూడా ఎక్కడ మనకి మామూలు కనిపించడు. పూర్వీకుల ప్రవక్తలు అందరూ కూడా, కానీ వాళ్ళు కనిపించేది వాళ్ళ ఆత్మస్థితి. తండ్రి పాదాల దగ్గర మీరు కూడా నేర్చుకుందాం. ప్రభా, సాయం చేయ ప్రభా. నేను సక్సెస్ అవ్వాలంటే నా కుటుంబంలో, నా జీవితంలో, నా పరిచయంలో, నా సమస్యలో నాకు క్రీస్తు ఆత్మ కావాలి. ఏలియా ఆత్మ యోహానుకి ఇచ్చి అతన్ని విజయవంతం చేశావు. హతసాక్షిగా ముగింపు చేశావు. బైబిల్ గ్రంథం పరిశీలించండి. ఆయన ఎత్తబడ్డాడు, హతసాక్షి అయినాడు. ఏలియా ఎత్తబడ్డాడు, ఈయన హతసాక్షి అయ్యాడు. హతసాక్షి కూడా దేవుని దృష్టిలో గొప్ప విలువ ఉంది. దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరు తండ్రి పద జ్ఞాపం చేసుకొని, నైనా నాకు క్రీస్తు కలిగిన ఆత్మ నాకు ఇవ్వండి. మనం ఎందుకు పుట్టాము అనగా ఇతరుల్ని దేవుని తట్టు తిప్పడానికి పుట్టాము. గుర్తుపెట్టుకోండి. ఎందుకు దేవుణ్ణి కొత్త జన్మ ఇచ్చాడు అంటే ఇతరుల్ని దేవుని తట్టు తిప్పడానికి. నీవు దేవుని తట్టు, నేను సరిగ్గా దేవుని తట్టు తిరగవలసిన స్థాయిలో తిరిగి దేవుని తట్టు అనేక మందిని తిప్పడానికి మనం పుట్టాం. మన పుట్టుకి ఒక ఉద్దేశం ఉంది. దేవుడికి ఒక పర్పస్ ప్రకారం పుట్టించాడు. ఎక్కడ నేను పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఎక్కడ వచ్చాను, ఎక్కడున్నాను, నా ఊహ కానది నా జీవితం. నేనే ఉంటే, ఇక్కడే ఉంటే సేవ చేయడం ఏంటి? ఆశ్చర్యం. తన ప్రణాళిక వేరు, తన ఆలోచన విధానం వేరు. దేవుడు, గుర్తుపెట్టుకోండి, 14 నేను చదువుతున్నాను. అతడు ప్రభు దృష్టి గొప్పవాడే, ద్రాక్షారసమైన మద్యమైన తాక్క, తన తల్లి గర్భం పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. అతడు పుట్టిందే అనేక మందిని తిప్పడానికి. దేవుని స్తోత్రం. మన్ని దేవుడు తిరిగి జన్మించిన కొత్త జన్మ అనుభవం మనకి ఇచ్చిందే అనేకులను తిప్పడానికి. బట్ నువ్వు తిరిగిపోవడానికి కాదు. నువ్వు లోకం తట్టు, ప్రజల తట్టు, వాక్యం వ్యతిరేకమైన ప్రజల తట్టు, పరిస్థితుల తట్టు నువ్వు తిప్పుకోవడం కాదు. అందుకే ఇర్మియా గ్రంథంలో స్పష్టంగా 15వ అధ్యాయం రాస్తాడు, వారి తట్టు నీవు తిరగకూడదు. నీవు వారి తట్టు తిరగ, వారు నీ తట్టు తిరగాలి. వారు నీ తట్టు తిరగాలి. కాబట్టి దురదృష్టం ఏంటంటే కొన్నిసార్లు పరిస్థితుల తట్టు మనం తిరిగిపోతున్నాం, ప్రజల తట్టు మనం తిరిగిపోతున్నాం. కాదు, దేవుని తట్టు ప్రజలను తిప్పడానికి మనం పుట్టాం.
అందుకే దేవుడు మనని ఎన్నుకున్నాడు. అందుకే దేవుడు మనని ఆశ్రయించాడు. అందుకే దేవుడు మనకు పిలిచాడు. అందుకే దేవుడు మనని ఆశీర్వదిస్తున్నాడు. అందుకే దేవుడు మనని కాపాడుతున్నాడు. అందుకే దేవుడు మనని కృప చూపుతున్నాడు. ఆయన ప్రేమతో నువ్వు అనేక మందిని తిప్పాలి. నువ్వు తిరగవలసిన విధంగా పూర్తిగా దేవునితో. అందుకే పేతురు, నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులు స్థిరపరచు. ముందు నువ్వు స్థిరపడు, తర్వాత నువ్వు నీ సహోదరులు స్థిరపరచు. ముందు నువ్వు దేవుని తట్టు ఎక్కడ తిరగాలి, ఇంకెక్కడ లోటు ఉంది, ఇంకెక్కడ పరిస్థితి ఉంది, ఇంకెక్కడ దేవునికి ప్రతికారం ఉన్నాం, అక్కడ మనం తిరిగే ముందు ప్రయత్నం చేయాలి. నేను ఎక్కడ నీ వైపు తిరగలేకపోతున్నాను, నేను ఎక్కడ నీకు అనంగీకారం ఉంటున్నాను, ఎక్కడ నీకు దైవచిత్తాన్ని వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉంటున్నాను, ప్రభా నన్ను నీ వైపు నువ్వు పూర్తిగా తిప్పునాయన. నేను నీ వైపు పూర్తిగా తిరిగితే కదా నేను ఇతరులను తెప్పగలను. జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తను పుట్టించిన ఉద్దేశం యోహాను పట్ల నెరవేర్చబడింది. దేవుడు క్రీస్తును పుట్టించిన ఉద్దేశం క్రీస్తు పట్ల నెరవేర్చబడింది. మన్ని దేవుడు పుట్టించిన ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడాలి. అంటే క్రీస్తు ఏది కలిగి ఉన్నాడో మనకు నమూనా జెరాక్స్, మనకు అంత ఎటు జీఎస్ఏ ఆయన ఫాలో అవ్వాలి. అందుకే అడుగు జాడల మాదిరి ఉంచిపోయిన అని రాశాడు పేతురు గ్రంథంలో. తన అడుగు జాడలు మనకు మాదిరి ఉంచి ఆయన వెళ్ళిపోయాడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దానియేలు గ్రంథాన్ని చదివితే 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మీకు తెలిసిన లేఖనమే ఒకసారి జ్ఞాపకం చేస్తాను చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారి నక్షత్రం వల్ల నిరంతరం ప్రకాశించెదరు. ఎవరు అనేకులను తిప్పుదురో, ఇప్పుడు బైబిల్ గ్రంథం ఉంది, జాగ్రత్తగా మీరు ఉండాలి. మీరు బైబిల్ గ్రంథం పరిశీలించండి. గిద్యోను దగ్గరికి యెహోవా దూత వెళ్తాడు. గానుగు చాటున గోధుమలు తొలగొట్టుకుంటున్న ఆ గిద్యోను దగ్గరికి వెళ్ళి పరాక్రమ కలిగిన బలాఢ్యుడ అని సంబోధించి, నువ్వు నేను చెప్పిన పని చేయమని చెప్తాడు. అప్పుడు ఆయనతో మాట్లాడితే ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. మేము ఎందుకు ఇలా ఉండాలి, మేము ఎందుకు ఇలా అయిపోయాం, మరి మా పూర్వీకులు ఎందుకు అలా జరిగింది ఇవన్నీ చెప్తాడు. అప్పుడు దేవుడు దానికి ఆ దూత దానికి జవాబు చెప్తాడు. అయితే గిద్యోను క్రైస్తలాడు తాను ఎప్పుడైతే గానుగ చాటు నుంచి బయటకు వచ్చాడో ఎంతో మందిని దేవుని తట్టు తెప్పగిన శక్తి సామర్థ్యాలు కాబడినాడు. అద్భుతంగా దేవుడిచ్చినటువంటి ఆశ్చర్యకరమైన యుద్ధంలో జయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా దేవుడు తను ఆశ్రయించాడు. ప్రభు చెప్పినట్టు మిద్యానీయులను ఇశ్రాయేలును రక్షించుటకు దైవికమైన ప్రణాళిక చొప్పున సమర్థుడిగా ఎంచబడ్డాడు. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని రాయబడింది. క్రైస్తలం అంటే ఎంత మందిని తాను మిద్యానీయుల నుంచి దేవుని కృప వలన దేవుని సహాయంతో రక్షించగలిగాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అతను? గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుకున్న పరిస్థితి నుంచి వచ్చాడు. గానుగు చాటునే ఉండిపోయాడు అనుకోండి, ఈరోజు అతనికి గోధుమలే మిగులుతాయి. కానీ గానుగు చాటు నుండి దేవుని దూత చెప్పినట్టు బయటకు వచ్చాడు. ఇప్పుడు అతనికి ఎన్ని ఆత్మలు, ఎంత మంది ఆ రోజు ఆ యుద్ధం నుంచి విడిపించబడి ఆశించబడ్డారో వారి ఆశీర్వాదములు అన్ని కూడా ఇతను కూడా పాలిపంపులు ఉన్నాయి. జాగ్రత్త గమనించాలి. మనం కూడా దేవుని వాక్యానుసారంగా మనం ప్రభు తట్టు తిరగవలసిన ఎక్కడెక్కడ తిరగాలో, ఏ స్థితిలో తిరగాలో, ఏ విషయంలో తిరగాలో ఆయన తట్టు తిరిగి మనం కూడా దేవుని అనేకులను త్రిప్పే పరిస్థితిలో మనం ఉండగలిగితే
దేవుని రాజ్య సంబంధంగా, దేవుని వాక్య సంబంధంగా ఎన్ని దైవికమైన ఆశీర్వాదం ఉండాలో వాటిలో దేవుడు మనని వారి భాగస్వామ్యం చేస్తాడు. బైబిల్ చెప్తుంది, మనం కొంతమందిని దేవుడు కొన్ని పర్పస్ మీద పుట్టించాడు. ఆ పర్పస్ నెరవేర్చబడిన తర్వాత వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుడు మన యొక్క పర్పస్ తో పుట్టించాడు అని ఎందుకు అనుకోకూడదు, ఎందుకు ఆలోచించకూడదు. దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు, ప్రైజ్ ది లార్డ్. నేను కూడా ఇంకా నా జీవితాన్ని ప్రభు కొరకు ఇలాగా ఎందుకు ఇవ్వకూడదు, నా హృదయాన్ని, నా సమయాన్ని ఎందుకు ఇవ్వకూడదు, నేను దేవునికి అలా ఎందుకలా ఉపయోగపడకూడదు, ఆయన చేతుల్లో ఎందుకలా ఉపయోగపడకూడదు, ఎందుకు అని ఎందుకు అనుకోకూడదు. అందరూ నువ్వు దేవుని కొరకు ఏం చేయాలో చెయ్యు, నీ కొరకు ఏం చేయాలో ఆయన చేస్తాడు. నీ కొరకు ఏం చేయాలో ఆయన చేస్తాడు. నువ్వు ప్రభు కొరకు ఏం చేయాలో చెయ్యు, ప్రభు నీ కొరకు ఏం చేయాలో ఆయన చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. దానికి మన ఓన్ గా ఉన్న పరిస్థితి పనిచేయదు, మన సొంతంగా ఉన్న పరిస్థితి మనం పనిచేయదు. దానికి ఎలా ఏలియా ఆత్మ యోహానుకి అవసరమైందో బైబిల్ గ్రంథంలో క్రీస్తు ఆత్మ మనకు కూడా కావాలి. క్రీస్తు ఆత్మ మనకు కూడా కావాలి. ఈ సమయంలో దేవుని ఆత్మతో నింపునైనా, నన్ను అభిషేకించునైనా, ఆత్మతో నింపండి, అగ్నితో నింపండి, శక్తితో నింపండి, నన్ను దయచేసి నన్ను నీ ఆత్మ ద్వారా, నేను నీ వాక్య ప్రకారం క్రీస్తు ఆత్మతో కూడా. అందుకే లేఖన ప్రకారం క్రీస్తు ఆత్మ, ఆత్మ క్రీస్తును ఏ ఆత్మ లేపుతుందో అంటే, ఏ ఆత్మ ఎవడు? పరిశుద్ధాత్మ. అదే ఆత్మ లేపుతాడు. క్రీస్తులో ఏ ఆత్మ పని చేస్తుందో అదే ఆత్మ మన పరిచయలో పనిచేస్తేనే మనం బలంగా పరిచయం చేయాలి. మన సొంత ఆలోచన, సొంత ఆత్మీయత పనిచేయదు, మన సొంతాలు పనిచేయదు. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుందాం. ఏలియా ఆత్మ యోహానుకి ఎలాగ ఇచ్చాడు దేవుడు, క్రీస్తు కలిగిన ఆత్మ నాకు ఇవ్వండి. ఆ ప్రేమ, ఆ సహనం, ఆ ఓర్పు, ఆ కృప, ఆ అభిషేకము, ఆ దీనత్వం, ఆ అభిషేకం కూడా మనసు నాయన నాకు ఇవ్వండి. ఎందుకంటే నేను నా సొంత మనసుతో అనేక సార్లు అనేక విషయాలు ప్రయత్నించి ఓడిపోతున్నాను, తప్పిపోతున్నాను. ప్రభా నన్ను క్షమించి నాకు ఈ రోజు నుంచి ప్రభా క్రీస్తు కలిగిన ఆత్మతో నింపండి ప్రభా. ఆ క్రీస్తు కలిగిన మనసుతో నింపండి ప్రభా. క్రీస్తు కలిగిన ఆ ప్రేమ, ఆ దైవిక సుగుణాలు నాకు కూడా దయచేయండి తండ్రి. ఎందుకంటే నేను నా స్వార్థపూరితమైన మనస్తత్వాన్ని నేను చూపించగలను, కానీ నేను క్రీస్తుని చూపించలేను. క్రీస్తు కలిగిన ఆత్మ లేకుండా క్రీస్తుని చూపించలేను. తండ్రి నన్ను క్షమించయ్యా. ఈ రోజు నుంచి ప్రభా క్రీస్తు కలిగిన ఆత్మతోను నన్ను అభిషేకించండి, అభిషేకించండి తండ్రి. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. యోవేలు గ్రంథం ఒకసారి చూద్దాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. 6 నుంచి ఒకసారి చదవండి, 8 వరకు. యూదా వారిని చదవండి. యూదా వారిని, యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులను దూరము నివసింపచేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించెదను. రెండు 28 పాస్టర్ని. చదివాను, వేరే దగ్గర చదివాను. ఈ నిర్వచనం అయితే కాదు. రెండు 28 భాస్కర్ అండి. 2:28 అది ఆత్మ సంబంధమైనటువంటిది. అవును. సర్వజనమైన ఆత్మను కుమ్మరిస్తాను, అది కాదు. నేను వేరే చదివాను. వేరే చదివింది
అది చూస్తాను. ఏ పక్కన చదివిలో రాశాను. హోషేయ గ్రంథం తీయండి, 12వ అధ్యాయం 3 నుండి ఒకసారి 6 వరకు చూడండి. తల్లి గర్భమందు 12 క్వశ్చన్ హోషేయ. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడే, అతడు దేవునితో పోరాడెను. అతడు దూదుతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవాని సన్ముఖ యెహోవాని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని నమ్మకించుము. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు ముందు దేవుని తట్టు తిరుగు. దేవుని తట్టు ఎక్కడ నేను దేవుని తట్టు తిరగవలసిన పరిస్థితి ఉందో నాకు మీకు ముందు మనం దేవుని తట్టు తిరగాలి. బైబిల్ గ్రంథంలో ఉంది, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. చక్కెర గ్రంథంలో వాగ్దానం. ఎక్కడ దేవుని తట్టు మనం తిరగాలో తిరిగితే అక్కడ దేవుడు మన తట్టు తిరిగాడు అనుకోండి, అప్పుడు మనం ఆశించబడి ఇంకా మనం మంచి ఉన్నతంగా దేవుని మహిమకరమైన సేవ చేయొచ్చు, పరిరక్షించు, వాడబడచ్చు. సంఘం అందరూ కనీసం జూములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవా, దేవుని తట్టు ఎక్కడ తిరగాలి, ఎలా తిరగాలి? దేవుని తట్టు. క్రైస్తలాడు తప్పైన కుమారుడు మాటలు సిద్ధపరచుకొని తిరిగాడు. క్రైస్తలాడు ఒక్కొక్కరు ఒక్కరు తిరిగాడు. బైబిల్ గ్రంథంలో హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయం చదివితే దాంట్లో దేవుని తట్టు వాడు దేవుని పాదాల దగ్గర కన్నీటితో దేవుని తట్టు తిరిగినట్లు లేఖనాలు చెప్పాయి. చూడండి, ఉంది 14వ అధ్యాయం 1వ అధ్యాయం చూడండి. 1వ రోజు, ఇశ్రాయేలు నీ పాపం చేతును కూలితూ గనుక నీ తండ్రి దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. క్రైస్తలం దేవుని తట్టు మాటలు సిద్ధపరచుకొని, నైనా ఇంతవరకు నేను కొన్నిసార్లు మనం ఏవేవో ఫాలో అవుతుంటాం, ఎవరెవరినో ఫాలో అవుతుంటాం. కనుక మనుషుల్ని ఆ రీతిలో మనం కొంచెం ఫాలో అవుతుంటాం. కాదు, దేవుని తట్టు తిరిగి ప్రభు మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి. దేవుని స్తోత్రం. కనుక మీరు ఒక దైవికంగా, ఎందుకంటే సొలొమోను ఒక తప్పు చేశాడు. ఒక తప్పుగా చాలా భయంగా తప్పు చేశాడు. సొలొమోను దేవుడు తనకు అన్ని ఇచ్చిన తర్వాత క్రైస్తలాడు అతడు దైవ దృష్టికి వ్యతిరేకంగా కామాతృత గలవాడే. అనేక మంది ఇతర దేవతలకు సంబంధించిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడం కారణం చేత, భార్యలు ఉంచుకోవడం చేత దాని పరిణామం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే వాళ్ళే అతన్ని ఇతర దేవతల తట్టు తిప్పివేశాడు. కనుక మనం చాలా జాగ్రత్త పడిపోవాలి. బైబిల్లో చాలా వృత్తాంతాలు, ఎందుకంటే అవి మన జీవితాన్ని హెచ్చరిక. మీరు కూడా అలాంటి పొరపాటు చేయకుండా ఆ రీతిలో మన జీవితాల్ని పడిపోయే ప్రమాదంలోకి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడడానికి మనకి వృత్తాంతాలు ఇచ్చాడు. కనుక నాకు మీకు అవసరం. తండ్రి, దయచేసి మీరు కూడా దేవుని తట్టు ఎక్కడ తిరగాలో, ఎక్కడ ఏ విషయంలో తిరగాలో దేవుని తట్టు తిరగ. ప్రార్థన, ఆరాధన, విశ్వాసం, విధేయత, ప్రేమ, పరిశుద్ధ, అభిషేకం, నమ్మకత్వం, సహవాసం, నీతి, భక్తి గల జీవితం ఎక్కడెక్కడ దేవుని తట్టు తిరగాలి. ప్రభువుకి ఇవ్వటంలో, ప్రభువుని గణపరచడంలో, ప్రభువుని మహింపరచడంలో, ఎక్కడ ఏ విషయంలో ఎక్కడ దేవుని తట్టు తిరగవలసిన ఆవశ్యకత ఉంది, అక్కడ ముందు మనం దేవుని తట్టు తిరగలని జీవితం అనుకుంటే క్రైస్తలాడు. అక్కడ మనం ఏమైంది, మనం
అక్కడ మరలా మనం మన జన్మను దేవునికి అనుకూలంగా మార్చుకుని వారు అవుతాం. ప్రభుకి ఇష్టకరంగా మార్చుకుని వారు అవుతాం. బైబిల్ గ్రంథం ఉంది, పుట్టు దగ్గర నుంచి అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. ప్రైజ్ గాడ్. ఎంత దైవిక స్థితికి వెళ్ళాడు. తండ్రుల హృదయం పిల్లల హృదయం తండ్రులతో. ఇది చాలా మర్మపూరితమైన మాట. తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం తండ్రుల తట్టు. ఇది శారీరకంగా అనుకుందాం. తండ్రి బిడ్డలు ఉన్నారు. తండ్రి ఎలా ప్రేమించాలో, ఎలాగ అతన్ని సాకాలో, ఎలా చూడాలో, ఎలా అతన్ని దైవికంగా పోషించాలో, ఎలా ప్రేమించాలో అని తండ్రి హృదయం పిల్లల తట్టు తిప్పి, పిల్లలు కూడా తండ్రికి ఎలా లోబడుతుంది, నాకు భవిష్యత్తు ఉంటుందో, నేను ఎలా ప్రేమించబడతానో, ఎలా నన్ను ఆశ్రయించబడతానో దేవుని చేతని పిల్లల హృదయం కూడా విధేయత కలిగి తండ్రులతో తిరిగింది అనుకోండి. ఈ తండ్రి బిడ్డలు దేవుని మహింపరచగలరు. అలాగే సేవకుడు సంఘం ఉందనుకోండి, సంఘము సేవకుడు వారి హృదయాలు కలిసే అనుకోండి, కలిసి దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలి. తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును. దేవునికి స్తోత్రం. ఏలియా ఆత్మ ఎంత బాగైందో చూడండి. దేవునికి మహిమ కలుగుగాక. కనుక మీరు కూడా నేర్చుకుందాం. ఎందుకంటే ఒక్కడు గుర్తుపెట్టుకోండి, సృష్టి యావత్తు అందరూ దేవుని పిల్లలే. ఎవరు భూమి కింద నుంచి పాతాళలోంచి రాలేదు. ఎవరు సృష్టించబడినా పరసంబంధం నుంచి, పరలోకం నుంచి సృష్టించబడ్డారు. మానవుడు దేవుడి నుంచి వచ్చాడు కదా, అది పక్కా గ్యారంటీ. బట్ ఏదొచ్చినా పరలోకం నుంచి వచ్చింది దైవికంగా. మీరు జాగ్రత్తగా మీరు పరిశీలించండి. కనుక ఏంటి, ఇప్పుడు దేవుని తట్టు, తండ్రి యొక్క తండ్రి తట్టు, పరమ తండ్రి తట్టు హృదయం తిరగాలి. ప్రజల హృదయం తిరగాలి. తిరిగితే వాళ్ళు దేవుని పిల్లగా, మళ్ళీ దైవాత్మానుసారం పిల్లగా మార్చబడి దేవుని రాజ్య సంబంధం అవుతారు. ఇప్పుడు వారికి దైవిక సంబంధం కట్ అయిపోయింది కదా, అన్యులుగా ఉన్నారు కదా. ఈ అన్య సంబంధమైన పరిస్థితి నుంచి దేవుని తట్టు కానీ, లేక దేవుని తట్టు తిరిగితే మళ్ళీ దేవుని పిల్లగా ఉంటారు వాళ్ళు. అప్పుడు తండ్రి హృదయము పిల్లల తట్టును. అందుకే కుమారుడు మీద జాలి పడినట్లు అని రాయబడింది. ఒక తండ్రి తన కుమారుడిలో జాలిపడను, నేను మీద జాలిపడతాను. కనుక లేఖనం చాలా స్పష్టంగా ఉంది. తండ్రి పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకొని, ప్రభా నేనెక్కడ నీ వైపు తిరగాలో అక్కడ దైవికంగా తిరగడానికి నాకు రెక్కృపండి. ముందు నేను నీ తట్టు తిరగాలి. ఏవి నీచంలో, ఏవి ఘనములో నువ్వు గుర్తుపడితే నా నోటి వలె ఉంటావు. నువ్వు నా నోటి వలె ఉంటావు. నిన్ను ఇత్తడి ప్రాకారంగా చేస్తానంటాడు 15:19. నువ్వు వారి తట్టు తిరగకూడదు సుమి, వారు నీ తట్టు తిరగాలి. లోకంలో ఉన్న ఏ పరిస్థితిలో ఎవరి వైపు, దేని వైపు నువ్వు తిరగడానికి లేదు. నువ్వు దేవుని వైపే తిరగాలి. వారు నీ వైపు తిరగాలి. బట్ నువ్వు వారి వైపు తిరగకూడదు. ఆజ్ఞాపించు. కనుక ప్రజలు దేవుని తట్టు తిరగవలసిన పరిస్థితి. దేవుని స్తోత్రం. అందుకే ప్రజలు దేవుని తట్టు తిరగాలంటే క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ సేవకులు, దేవుని సంఘం, మనం ఎక్కడ దేవుని తట్టు తిరగాలో అక్కడ దేవుని తట్టు తిరగవలసిన ఆవశ్యకత ఉంది. అలా ఉంటే గొప్ప అద్భుతమైన పరిచర్య, గొప్ప అద్భుతమైన కార్యాలు చేసి దేవుడు ఆశీర్వదిస్తాడు. పెట్టుకోండి. ఏలియా ఆత్మ యోహానికి దేవుడు ఎలాగిచ్చాడు, క్రీస్తు ఆత్మ మనకు కూడా దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. దాన్ని సద్వినియోగపరచుకొని క్రీస్తు ఆత్మతోనే మన దృష్టి అంతా కూడా తండ్రిని కనపరచాలి, ప్రభువుని కనపరచాలి, పరిశుద్ధాత్మను కనపరచాలి, ప్రభువుని హెచ్చించాలి. ఈ స్థాయిలో వెళ్ళాలి. క్రైస్తవ మీకు అర్థంగా. అందుకే పుట్టు నుంచి ఇంకా దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, తండ్రి హృదయం, దేవుని సంకల్పం ఇదే. క్రైస్తవుడు ఏలియా ఆత్మలా పనిచేస్తుంది అక్కడ. కనుక నాకు మీకు కూడా చాలా. అందుకే ఎలీషా
అంత అర్థం చేసుకున్నాడో, ఎంత ఆలోచించాడో. మరి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఏదైనా కోరుకో అని అనగానే ఎంత ఆలోచించాడో, మరి ఎంత ఆ మనసు కలిగిందో, మరి దేవుడు ఎంత సంకల్పానుసారంగా ఇచ్చాడో. నీకు కలిగిన దాంట్లోనే నాకు ఆత్మలో పాలు అన్నాడు. ఎంత దేవుడు ఆశ్రయించాడంటే అంత దేవుడు ఆశ్రయించాడు. ఆ ఆలోచన ఎలా వచ్చిందో అర్థం అవట్లేదు. ఏదో ఒకటి మనం మామూలు లోకస్తు తన కోరుకోలేదు. ఎందుకు తెలుసండి, ఏలియా దేవుని కష్టంలో, సుఖంలో, సంతోషంలో, బాధలో, ప్రతి స్థితిలో ఎలా వెంబడించాడో, ఎలా గనపరిచాడో, ఎలా మహింపరిచాడో, ప్రతి ఒక్కటి ఈయన కనిపెడుతూ వస్తున్నాడు ఎలీషా. అంటే నీ వల్ల అతని ఇంటెన్షన్ మంచిది. నీ వల్ల నేను దేవుణ్ణి కనపరచాలి, మహింపరచాలి అంటే నీలో నాకు రెట్టింపు పాలు కావాలి. అది ఆలోచన. మనం అడిగేది కూడా దేవుడు చూస్తాడు. దాన్ని దైవ చిత్తానుసారంగా అది ప్రభువుకు అనుకూలమైతేనే దాన్ని ఇస్తాడు. మనం అడిగే విధానంలో కూడా దేవునికి అనుకూలంగా మనం అడగాలి. అలా తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర, నేను నీ తట్టు తిరుగుతున్నా, ఈరోజు నా మనస్సు నీ వైపు తిప్పుతున్నా, నా హృదయం నీ వైపు తిప్పుతున్నా, నా అంతరంగా నీ వైపు తిప్పుతున్నా. నేను తప్పేనా, లేక నేను నా సొంత ఆలోచనతో చేసిన ప్రతి స్థితిని క్షమించి, నేను ఏలియా ఆత్మ ఎలా యోహాను వాడుకున్నాడు, ప్రభా నన్ను కూడా నీ ఆత్మతో వాడు. క్రీస్తు కలిగిన ఆ ప్రేమ, క్రీస్తు కలిగిన ఆ దర్శనం, క్రీస్తు కలిగిన ఆ వాక్కు, క్రీస్తు కలిగిన ఆత్మతోనే నన్ను దీవించి నీ మహిమ కొరకు వాడుకుంటాం. నాకు వేరొక పరిస్థితి నాకు వద్దు. క్రీస్తు కలిగిన ఆత్మే నాకు కావాలి. ఎందుకంటే తన అడుగులు మనకు మాదిరి నుంచి పోయినాడు కనుక నేను ఆ అడుగుల్లోనే ఉండాలి తప్ప నాకు వేరొక అడుగొద్దు. నేను తన కుమారుని ఎవరు ఇష్టపడతారో, తన కుమారుడికి ఎవరు విధేయత చూపుతారో వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు